మహీంద్రాలో మనకి కొత్త బండి ఒకటి లాంచ్ అవుతుంది. దాని పేరు వచ్చేసి మహీంద్రా వీరో. సో ఈరోజు ఆ లాంచ్ ఈవెంట్ ఉంది అని చెప్పి మనల్ని ఇన్వైట్ చేస్తే మనం అయితే ఇక్కడికి వచ్చాము. సో ఈరోజు ఈ వీడియోలో నేను ఓన్లీ ఆ బండి ఎలా ఉంది ఏంటి అనేది మాత్రమే చెప్తాను. ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే ఈ వీడియోలో ఏముండవు. బండి మోడల్ ఎలా ఉంది, మనకి ఎలా కనిపిస్తుంది, ఫీచర్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో నేనైతే చెప్పగలను. ఎందుకంటే ఫుల్గా వీడియో తీయడానికి మనకైతే ఇక్కడ కుదరలేదు. ఈ ఈవెంట్ మొదలయ్యేసరికి మనకి దాదాపు చీకటి పడింది, 5:30-6 అవుతుంది. అందుకని మనకి ఫుల్ స్పెసిఫికేషన్స్ చెప్పినా కానీ మనకు అర్థం కావు. పైగా ఇక్కడ నాయిస్ ఎక్కువగా ఉంది. అందుకని నేనైతే ఫుల్ స్పెసిఫికేషన్ ఏం చెప్పలేదు. జస్ట్ బండి ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తా. నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్గా చూపిస్తాను. अच्छा दिया हाँ బండి అయితే ఫీచర్స్ పరంగా అన్నిటి పరంగా బాగుంది. ఇక్కడ కనిపించేది మీకు బేస్ మోడల్. ఇది పవర్ విండోస్ కానీ అవన్నీ ఏమి లేవు. పవర్ విండోస్ వేరే బండిలో ఉన్నాయి. ఈ హ్యాండ్ ఇచ్చి మంచిగా మన కింద అన్నారు ఆ బండి తీస్తే బాగుంది. కింద అది ఏసీ బండి గారు రేపు తెద్దాం. ఇంజిన్ ఆటోమేటిక్ ఆఫ్ అయ్యేది ఇది. ఈ స్విచ్ ఇదేమో పవర్ మోడ్. బేసిక్ లో కూడా ఇచ్చారు. హార్న్ ఇక్కడైతే టాప్ ఎండ్ లో ఉన్నాయి. ఇక్కడ పవర్ విండోస్ కూడా వచ్చాయి. దీంట్లో అయితే లేవు. బేసిక్ మొత్తం సింగిలే. ఇదేమో లాకబుల్ గ్లోబ్ ఏంటిదో మరి అదేంటో తెలియట్లే. ఏంటన్నా ఇది? ఇదేంటన్నా లడ్డు షుగర్ కాదు. మామూలుగా నార్మల్ షుగర్ తక్కువ ఉన్నాడుగా. మా అబ్బాయికి ఎంత తీసుకెళ్ళిపోతాడు. ఎత్తి పట్టుకోవాలి. ఎత్తైతే రేపు టాప్ ఎండ్ వీడియో తీస్తే బాగుంటుంది. టాప్ ఎండ్ పెట్టుంటే బాగుంటుంది. కిందకు వస్తున్నాను. పట్టుకో ఏమండి కొంచెం. ట్రక్ వచ్చేసి 9.8 కదా. 9.8 5.4. ఇక్కడ యాడ్ బ్లూ ట్యాంక్ ఒకటి ఉంది. ఎయిర్ ఫిల్టర్ బయట నుంచే తీసుకోవచ్చు. ఇది తీసుకోండి దాదాపు 15 ఇంచ్ టైర్స్. 195 మనకి డీజిల్ ట్యాంకు. ఇది 40 లీటర్స్ అనుకుంటా. చూద్దాం. ఇది 40 లీటర్స్ 40 ఉంటుంది. సిగ్నల్ లైట్ కూడా లోపలికి ఇచ్చాడు. మన బండి కూడా కట్టా పెట్టి సిగ్నల్. అవును, మన బండి కట్టా వచ్చి ఎత్తిపోతుంది. ఇది వచ్చేసి మనం బయటకు లాగేది. స్టాండ్ కిందకి దింపేది అయితే కాదు. ఇది వచ్చేసి మామూలుది. సార్ కొంచెం అటు జరుగుతుంది. మటుగారు ఒకటే టైప్ ఇచ్చాడు. అటు గ్యాప్ లాగా ఇచ్చాడు. బాగుంది. దీని డిజైన్ బాగుంది.
బ్యాటరీ ఏమైంది బ్యాటరీ? టాటా ఎస్ టైప్ బ్యాటరీలో ఇచ్చాడు. మామూలు బ్యాటరీ బాక్స్ టైప్ ఇచ్చాడు. ఏమో కూలెంట్ మరీ హైట్ అయింది ఇది. కూలెంట్ హైట్ అయ్యా కూలెంట్ కదా. హైట్ పెట్టాడు. ఇదేమో బొలెరో పికప్లకి ఉండేది మిర్రర్స్. అది వాటర్ కూడా వైపర్ వాటర్. వైపర్ వాటర్ ఇది. ఏంటి చెప్పాలి? ఏంటి ఇన్నోస్ దిమ్మల్లో చెప్పినాను వీడియో కనబడుతుంది. ఏంటది? ఇన్నోస్ దిమ్మల్ ఎరుకున్నట్టే మరి. ముగ్గురికి పర్సనాలిటీ పెద్దవి కాబట్టి పెద్ద పట్టం ముగ్గురు కానీ సరిపోద్ది. ఎలా ఉందన్న కంఫర్ట్? బాగుంది. బాగుంది. కాలు కూడా బాగానే కొంచెం ప్లేస్ ఉంది లోపల తిరగడానికి. పికప్ ఎట్లా ఉంటుంది తెలియదు కానీ ఏంటి పికప్ ఎలా పవర్ విండోస్ స్విచ్ ఉంటుంది. ఏం కాలేదు. వాళ్ళు చూపించేది మనం చూపిస్తాం అంతే. ఇదేంటిది? ఇంజిన్ ఓపెన్ అవుదా? ఇంజిన్ ఓపెన్ అయింది. ఏసీ రాకుండా ఉంటుంది. ఈ ఫినిష్ తీయాలి. ఇది కూడా ఇంట్రాట్ అయిపోయినా మొత్తం ఓపెన్ అవ్వదు. దానికి ఏమన్నా చూడాలి. దీనికి ఏం రాదు. ఇంటీరియర్ మాత్రం బాగుంది. ఇదేంటిది? ఇంజిన్ ఎక్కడ ఓపెన్ చేయాలి? మామిడి తోటలో ఎట్లా ఉంటుందో చూడాలి. రోడ్ రన్నింగ్ ఎట్లా? అది అక్కడ ఉంది. అక్కడ ఇచ్చారు. అక్కడ యాడ్లో ఇచ్చారు ఏదో ఎక్కడి నుంచి అక్కడ కలిపి. అర్థం కాదు. ఏదైనా రోడ్డు మీద వెళ్ళాలి. అన్న సార్ పవర్ విండో అంట లేపు మా వాడికి. ఇక చివరి స్విచ్ అది అది ఓకే ఓకే థ్యాంక్స్. అబ్బో ఇది వేడెక్కింది ఏంటి ఇప్పుడే? ఇదంతా సర్క్యులేట్ అవుతుంది అనుకుంటా. మొత్తం వేడెక్కింది.